టు మై ఛానల్. టుడే నేను రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ డెకరేటివ్ ప్లాంట్ సెట్. ఇది లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఆఫీస్ ఆర్ ఈవెన్ పూజా రూమ్ అన్ని ప్లేసెస్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. మన హౌస్ని ఫ్రెష్గా లవ్లీగా కనిపించాలంటే ప్లాంట్స్ బెస్ట్. బట్ టైం లేదు, మెయింటెనెన్స్ కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఈ ఆర్టిఫిషియల్ డెకరేటివ్ ప్లాంట్స్ అయితే మాత్రం మీ హోమ్ని ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో ఈ ప్యాక్లో వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 10 వస్తాయి. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి అనమాట. నేను మీషోలో పర్చేస్ చేశాను ఫర్ ద రూపీస్ 131. మీరు నమ్ముతారా? సెట్ ఆఫ్ 10 131 రూపీస్కి వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవి, చూస్తున్నారు కదా. మనకి గ్రీన్ షేడ్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. వైట్ పాట్స్ వల్ల లుక్ కూడా చాలా నీట్ అండ్ క్లాసీగా ఉంటుందన్నమాట. సో రియల్ ప్లాంట్స్ అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సడన్గా చూస్తే. లీవ్స్ క్వాలిటీ కూడా ఓకే, బాగుంది. ఈ ప్రైస్కి చాలా వర్త్ అనమాట. ప్లాస్టిక్ కూడా ఓకే, చీప్ ఫీల్ అయితే ఏం లేదు. పాట్ కూడా బాగుంది. మీకు ఇంకా బ్యాలెన్సింగ్గా ఉండాలంటే కనుక అందులో కాయిన్స్ ఆర్ గోళీలు ఉంటాయి కదా, గోళీలు లేదంటే స్టోన్స్ ఏవైనా వేస్తే కనుక మీకు ఇంకా బ్యాలెన్సింగ్ బాగుంటుందన్నమాట. లేదా నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు, యాక్చువల్లీ ఏం ప్రాబ్లం లేదు. నేనైతే నార్మల్గానే పెట్టేశాను. ఈజీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ ఏమైనా వేస్తే బాగుంటుంది. మీకు లింక్ కావాలంటే కనుక నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇందులోనే ఇంకా వేరియేషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కూడా నేను ట్రై చేశాను. ఫర్దర్గా వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. అవి కూడా బాగున్నాయి అన్నమాట. రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నాను అవి కూడా ఫ్రమ్ మీషో. నేను అవి తొందరగా వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు మెయింటెనెన్స్ అయితే కనుక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? రియల్ ప్లాంట్స్కి వాటర్ ఉండాలి, సన్లైట్ ఉండాలి, ఏమవుతుందని చెప్పి టెన్షన్ వస్తుంది. దీనికైతే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. నో వాటర్, నో సన్లైట్, నో టెన్షన్. డైలీ వాటరింగ్, లీవ్స్ ఫాలింగ్, ఇన్సెక్ట్స్ అని ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఈ ప్లాంట్స్ని చాలా వేస్లో డెకరేట్ చేయొచ్చు. టీవీ యూనిట్ పైన, సెంటర్ టేబుల్, బుక్ షెల్ఫ్, ఆఫీస్ డెస్క్, బాల్కనీ కార్నర్, పూజా రూమ్ సైడ్, చాలా మల్టిపుల్ ప్లేసెస్లో మనం యూజ్ చేయొచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. జస్ట్ డ్రై క్లాత్తో వైప్ చేస్తే సరిపోతుంది. వీక్లీ ఒకసారి లేదా డస్ట్ క్లీన్ చేసినప్పుడు చేయండి, సరిపోద్ది. కలర్ కూడా ఫేడ్ అవుతుంది ఫాస్ట్గా. ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండి బట్ టైం లేని వాళ్ళు, రెంటల్ హౌస్లో ఉన్న వాళ్ళు, కిడ్స్ ఆర్ పెట్స్ ఉన్న హోమ్స్ అందరికీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే రియల్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయలేం కాబట్టి ఇది బెస్ట్ చాయిస్. సో డెఫినెట్గా మీకు నచ్చితే ట్రై చేయండి. సెట్ ఆఫ్ 10 వచ్చినాయి. మీకు ఇక్కడ వీడియోని డీటెయిల్గా ప్రతిదీ చూపించాను చూడండి. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. లింక్ కావాలంటే కనుక కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలో చెప్తే నేను డెఫినెట్గా చేస్తాను. మోర్ థింగ్ ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ ఉంటే హౌస్లో చాలా పాజిటివ్ అండ్ కామ్ వైబ్స్ వస్తాయి. మినిమల్ డెకార్ ఉన్న హోమ్స్లో కూడా ఈ ప్లాంట్స్ యాడ్ చేస్తే లుక్ ఇన్స్టెంట్గా ఎలివేట్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.